హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ కలిగినటువంటి స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ అలాట్మెంట్ పొందడానికి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఈ పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ ఎవరికైతే ఎన్సీసీ కోటా ఉంటుందో ఆ స్టూడెంట్స్కి ఎన్సీసీ కేటగిరీలో ఎంబీబీఎస్ సీట్ అలాట్మెంట్ పొందే అవకాశం లభిస్తుంది. అయితే ఈ ఎన్సీసీ కోటాని ఎలా ఫిల్ చేస్తారు, అలాగే ఈ ఎన్సీసీ కోటాలో అందరికీ సీట్స్ లభిస్తాయా, దీనికి సంబంధించి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు ఏపీ స్టేట్ ఎన్సీసీ కోటా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ని ఆల్రెడీ వీడియో ద్వారా చూసే ఉంటారు. అక్కడ కేవలము సర్టిఫికెట్ లెవెల్ని బేస్ చేసుకొని ఆ తరువాత నీట్ స్కోర్ను కూడా యాడ్ చేసి కేటగిరీ వైజ్గా ఎన్సీసీ కోటాలో సీట్ అలాట్మెంట్ ఇచ్చారు. అదే తెలంగాణ స్టేట్లో చూసినట్లయితే ఎన్సీసీ సర్టిఫికెట్ లెవెల్ని బేస్ చేసుకొని వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి ఆ మార్క్స్ని నీట్ స్కోర్కి యాడ్ చేసి ఆ వచ్చినటువంటి టోటల్ మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క స్టూడెంట్ యొక్క రెస్పెక్టివ్ కేటగిరీలో మాత్రమే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో సీటు పొందే అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు. ఈ మార్క్స్ని గ్రేస్ మార్క్స్ అని కూడా అంటారు. ఓకే, ఇప్పుడు అది ఎలాగనేది ఒకసారి చూద్దాము. అయితే ఇక్కడ నేను 2023 డేటాను మాత్రమే యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండర్ ఎన్సీసీ అంటే ఎన్సీసీ కోటాలో అప్లికేషన్ పెట్టినప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఎన్సీసీ కోటాను చూజ్ చేసుకొని వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ని అప్లోడ్ చేశారో ఆ స్టూడెంట్స్ మొత్తంలో వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికెట్ని వెరిఫై చేసిన తర్వాత 133 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్, అంటే ఈ ఎన్సీసీ కోటాలో సీటు పొందే అవకాశం ఉంటుంది. అంతేకాని 100% ఈ 133 స్టూడెంట్స్కి వస్తుంది అని కాదు. ఓకే, అయితే ఈ 133 మందికి కూడా గ్రేస్ మార్క్స్ని యాడ్ చేశారు. ఆ స్కోర్ ఎంత యాడ్ చేశారు అనేది వాళ్ళ యొక్క సర్టిఫికెట్ లెవెల్ని బట్టి వాళ్ళకి స్కోర్ యాడ్ అవుతుంది. ఈ గ్రేస్ మార్క్స్ని ఈ 133 స్టూడెంట్స్ అందరికీ కూడా యాడ్ చేసేస్తారు. అయితే ఈ 133 స్టూడెంట్స్లో ఓన్లీ 11 మందికి మాత్రమే 2023 కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్ సీట్ అలాట్మెంట్ జరిగింది. మిగతా వాళ్ళెవరికి కూడా సీట్స్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఏం చేస్తారు, ఈ గ్రేస్ మార్క్స్ని నీట్ స్కోర్కి యాడ్ చేసి ఆ వచ్చినటువంటి టోటల్ స్కోర్తో వీళ్ళు వాళ్ళ యొక్క కేటగిరీలో కాంపీట్ చేయాలి. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ ఉన్నారు. ఈ ఎస్టీ క్యాండిడేట్కి అసలు ఒరిజినల్ నీట్ స్కోరు 544 మార్కులు వచ్చాయి. అయితే ఇక్కడ గ్రేస్ మార్క్స్ ఎంత యాడ్ అయింది అంటే 16.32 అంటే 16.32 మార్క్స్ని యాడ్ చేశారు వీళ్ళకి. ఇక్కడ టోటల్ స్కోర్ వచ్చేసి 560.32 వచ్చింది. సో ఇక్కడ 560 అంటే ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ఎస్టీ కేటగిరీలో చాలా మంచి స్కోర్ అని అర్థం. కాబట్టి ఈ స్టూడెంట్కి ఈ కేటగిరీలో ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ లభించింది. ఓకే, అంటే యాక్చువల్గా 544కి వచ్చేటువంటి కాలేజ్ కంటే కూడా ఇంకొంచెం బెస్ట్ కాలేజ్ రావడానికి ఈ గ్రేస్ మార్క్స్ హెల్ప్ అయినాయి అని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఓసీ క్యాండిడేట్ తీసుకున్నట్లయితే 571 మార్కు ఒరిజినల్ నీట్ స్కోరు. ఇక్కడ వాళ్ళకి గ్రేస్ మార్క్స్ 17.13 గ్రేస్ మార్క్స్ యాడ్ అయినాయి. ఈ రెండు కలిపిన తర్వాత 588.1 వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా 571తో అయితే ఇక్కడ వచ్చేటువంటి కాలేజ్ కంటే కూడా ఇప్పుడు 588 వచ్చిన తర్వాత వచ్చినటువంటి కాలేజ్ బెస్ట్ కాలేజ్ అయి ఉంటుంది. అంటే కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. అలాగే ఎస్సీ క్యాండిడేట్ తీసుకున్నా కూడా అంతే, 475, 14.25, 489.3. అంటే ఇక్కడ బెస్ట్ కాలేజీ వస్తుందని కాదు, ఒకవేళ సీట్ వచ్చేటువంటి అవకాశాలు మిస్ అయ్యే టైంలో కూడా ఈ మార్క్స్ హెల్ప్ అవ్వచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బీసీఏ కేటగిరీ చూడండి, 416 మార్క్స్తో ఉన్నారు. ఈ 416 మార్క్స్తో ఉన్నటువంటి స్టూడెంట్కి 12.48 యాడ్ అయింది. ఈ స్కోర్ యాడ్ అయిన తర్వాత వచ్చినటువంటి స్కోరు 428.5. సో ఈ బీసీఏ కేటగిరీలో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, సుమారుగా 422 లేకపోతే 427 అనుకుందాం. అంటే అంతకంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్టూడెంట్కి సీట్ వచ్చింది. ఒకవేళ కానీ ఈ 416 కాకుండా ఇక్కడ స్టూడెంట్కి 400 ఉంది అనుకుందాం ఎగ్జాంపుల్, ఈ 12.48 యాడ్ అయినా సరే ఈ స్టూడెంట్కి వచ్చే అవకాశం ఉండేది కాదు. అర్థమైంది కదా? అంటే ఈ టోటల్ స్కోర్ వచ్చిన తర్వాత వాళ్ళ కేటగిరీలో కట్ ఆఫ్ మార్క్స్ కంటే ఎక్కువ ఉంటేనే సీట్ వస్తుంది. అంతేగాని కట్ ఆఫ్ కంటే తక్కువ ఉంటే సీట్ రాదు. అలాగే మిస్ అయినటువంటి స్టూడెంట్స్ ఇక్కడ ఈ 133లో ఈ 133 మందిలో కేవలము 11 మంది మాత్రమే సీటు పొందడం జరిగింది. మిగతా 122 మందికి సీట్స్ రాకపోవటానికి గల కారణం అదే. అంటే టోటల్ చేసిన తర్వాత వాళ్ళ కేటగిరీలో కట్ ఆఫ్ కంటే తక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి సీట్ రాలేదు. అర్థమైంది కదా?
కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ స్టేట్లో ఎన్సిసి కోటా ద్వారా లీస్ట్ స్కోర్ వస్తే సీట్ వస్తుంది అనేది కాదు. అదే ఏపీలో అయితే లీస్ట్ స్కోర్ వచ్చినా కూడా సర్టిఫికెట్ లెవెల్ ని బేస్ చేసుకుని అక్కడ ఓసీ క్యాండిడేట్ కి కూడా 163 స్కోర్ వచ్చింది. ఇక్కడైతే ఆ పాసిబిలిటీ లేదు. అందుకనే ఇంత మందికి సీటు మిస్ అవటం జరిగింది. అర్థమైంది కదా? సో ఈ సంవత్సరం ఇప్పుడు మీరు ఎలా ఆలోచించుకోవాలి అంటే మీకు గ్రేస్ మార్క్స్ ఎన్ని యాడ్ అయ్యే అవకాశం ఉంది. గ్రేస్ మార్క్స్ అంటే ఏంటి? 3 లెవెల్స్ ఆఫ్ ఎన్సిసి సర్టిఫికెట్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. ఏ లెవెల్, అలాగే బి లెవెల్ అండ్ సి లెవెల్, మొత్తం 3 లెవెల్స్ ఉంటాయి. ఏ లెవెల్ ఎవరికి ఇస్తారు అంటే స్కూల్ లెవెల్లో 8th, 9th, 10th క్లాస్ టైంలో ఎన్సిసిలో పార్టిసిపేట్ చేస్తే అప్పుడు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ఏ లెవెల్ సర్టిఫికెట్. అలాగే ఇంటర్మీడియట్ లెవెల్లో ఇచ్చేటువంటి సర్టిఫికెట్ బి లెవెల్ సర్టిఫికెట్. సి లెవెల్ అంటే డిగ్రీ లాస్ట్ ఇయర్లో ఇచ్చేటువంటి సర్టిఫికెట్. ఇక్కడ ఎక్కువ వెయిటేజ్ దేనికి ఉంటుంది అంటే బి లెవెల్ సర్టిఫికెట్కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి ఎవరికైతే బి లెవెల్ సర్టిఫికెట్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ స్కోర్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 33.25 ఉంది. మిగతా ఎవరికి కూడా ఇంత హైయెస్ట్ గ్రేస్ మార్క్స్ యాడ్ అవ్వాల. ఎందుకు యాడ్ అయింది అంటే ఇతనికి బి సర్టిఫికెట్ ఉండుంటుంది కాబట్టి ఈ స్టూడెంట్కి ఇంత స్కోర్ యాడ్ అయింది. ఓన్లీ ఓసీలో ఈ ముగ్గురికి మాత్రమే సీట్ వచ్చింది అనుకుందాం. వీళ్ళకి మీరు అబ్జర్వ్ చేస్తే ఒకరికేమో 588 ఉంది, ఇంకొకరికి 511 ఉంది, ఇంకొకరికి వచ్చేసి 566 ఉంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, మరి 588 అంటే ఇక్కడ జిఎంసి మహబూబ్ నగర్ వచ్చింది కాబట్టి మంచి కాలేజ్, ఓకే. నెక్స్ట్ 511తో మహబూబాబాద్ వచ్చింది. నెక్స్ట్ మెడిసిటీ ఇన్స్టిట్యూట్ వచ్చింది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాల్సింది ఏంటంటే 566 వచ్చినటువంటి స్టూడెంట్ ప్రైవేట్ కాలేజ్లో ఎందుకు జాయిన్ అయ్యారు, అదే 511 వచ్చినటువంటి స్టూడెంట్ ఎందుకు గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అయ్యారు తక్కువ స్కోర్తో అంటే ఈ స్టూడెంట్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ఫస్ట్ మెడిసిటీ పెట్టుకొని తర్వాత న్యూ గవర్నమెంట్ కాలేజ్ పెట్టుకొని ఉంటాడు. అందుకనే అతనికి ఈ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా ఇతను పెట్టుకున్న ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ ముందుంది కాబట్టి మెడిసిటీ అది అలాట్ చేసేసింది. అందుకే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే రిమైనింగ్ కేటగిరీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే అసలు ఎన్సిసి కోటాలో మీకు సర్టిఫికెట్కి ఉన్నటువంటి గ్రేస్ మార్క్స్ని యాడ్ చేసిన తర్వాత ఎంత స్కోర్ వస్తుందో ఆ స్కోర్ని మీ టోటల్ నీడ్ స్కోర్గా తీసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ మీకు ఇప్పుడు వచ్చినటువంటి నీడ్ స్కోర్ కాదు, మీరు కౌన్సిలింగ్లో చూసుకోవాల్సింది ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ అయిన తర్వాత వచ్చినటువంటిదే టోటల్ స్కోరు. అంటే ఇప్పుడు మీకు నీడ్ స్కోర్ 560 మార్కుల్లాగా ఊహించుకోవాలి. 560 వస్తే ఎస్టీ కేటగిరీలో ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంది ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా, దాని ప్రకారంగానే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. అలాగే మిగతా కేటగిరీస్ అన్నీ కూడా ఇక్కడ కూడా చూడండి, బీసీబీ తీసుకోండి 475 ఉంది. సో ఇక్కడ 508 అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఇది మాత్రమే. అంటే ఈ స్టూడెంట్కి బీసీబీ కేటగిరీలో 508 మార్కులు వస్తే ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉందో అదే చూసుకోవాలి. ఇంకా బ్రెయిన్లో మనం ఎన్సీసీ స్టూడెంట్ని నాకు కట్ ఆఫ్ ఇంత ఉండిద్ది అనేది కాదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది అసలు ఎన్సీసీ కట్ ఆఫ్ కానే కాదు, గుర్తుంచుకోండి. జస్ట్ మీకు ఈ గ్రేస్ మార్క్స్ ఎలా యాడ్ చేస్తున్నారు అనేది చూపించడం కోసం మాత్రమే ఈ టాబ్యులర్ ఫార్మాట్ని డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నీట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి గైడెన్స్ కావాలి అన్నా, పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అన్నా, అంటే అప్లికేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్, మీకు అడ్మిషన్ వచ్చేంత వరకు హెల్ప్ చేయడం కావాలి అన్నా, అలాగే ఓన్లీ వెబ్ ఆప్షన్స్ మాకు హెల్ప్ చేయండి మేడం, మిగతా అప్లికేషన్ అంతా మేము పెట్టుకుంటామన్నా మీరు ఇక్కడ నేను ఇచ్చేటువంటి నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఆ మెసేజ్ చూసి నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. ఆ తర్వాత మీరు డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ నేను ఇచ్చేటువంటి నెంబరు 6303235115. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. ఆ తర్వాతే నేను కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. ఓకే, సో అంతేకాదండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.